నరసరావుపేట నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతుంది. మండు వేసవిలో గుక్కెడు మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న బుచ్చిపాపనపాలెం గ్రామస్తులు. బుచ్చిపాపనపాలెం గ్రామానికి మంచినీళ్లు నిలిపివేసిన అధికారులు. కేవలం మాజీ శాసనసభ్యుడైన సొంత గ్రామం కావడంతోనే గ్రామంపై కక్ష సాధింపులు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామంలోని సమస్యలు విన్నవించడానికి కలెక్టర్ గారిని కలిసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో బుచ్చిపాపనపాలెం ఎంపీటీసీ మరియు గ్రామ సర్పంచ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలగించి కేవలం పంచాయతీ సెక్రటరీ ఆయన మనుషుల్ని ఇతర ఊర్ల నుంచి మా ఊర్లో కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత క్లీన్ చేయించాలనే ఉద్దేశంతో అది కూడా 4 నెలల నుంచి దాన్ని కూడా ఆపేయటం జరిగింది. అట్లానే బల్బులు ఎక్కడైనా బల్బులు పోయినా మరి రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామని చెప్పినా సరే వాటిని మార్చే పరిస్థితి లేదు. ఏమిటి దీనికి అంతా కారణం అంటే, ఇది గోపిరెడ్డి గారి సొంత గ్రామం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా చేసిన గ్రామం. ఈ గ్రామంలో మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ అక్కడ మాట్లాడుతూ గ్రామస్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఆ సెక్రటరీ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామంలో ఏదో ఒక అవకతవకలు చేయకుండా ఎక్కడా లేదు. గతంలో చరిత్రలో తీసుకుంటే ఆ సెక్రటరీ గతంలో ఎలమంద గ్రామంలో చేశాడు, సాతులూరు గ్రామంలో చేశాడు, ఇతర గ్రామాల్లో చేశాడు. ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా సరే అతను చేసే పద్ధతి ఇదే. ఆ విధంగా ఆ సెక్రటరీని కావాలని మా గ్రామానికి వేయటం, మా గ్రామంలో కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి. ఆల్రెడీ అక్కడ చెరువు ఉంది, దాదాపు 6 ఎకరాల్లో చెరువు ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, మంచినీళ్ళు పైప్ లైన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి గ్రామంలో కేవలం ఒక బటన్ వేస్తే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి 4 నెలల నుంచి ఎండాకాలం, ఈరోజు మనం మే మాసంలో ఉన్నాం, మనకు అర్థమవుతుంది ఎలా ఉందో, మంచినీళ్ళు దాక్కుండా ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో 4 నెలల నుంచి కనీసం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు. కేవలం ఒక కక్ష సాధింపు చర్య. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు ఊరు, మాజీ ఎమ్మెల్యే గారు ఊరు అని చెప్పి మా గ్రామం మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఒక సెక్రటరీని, నియంత లాంటి సెక్రటరీ నియమించి ఆ సెక్రటరీ ద్వారా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదంటే ఎంత అధ్వానంగా పరిపాలన ఈరోజు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. కలెక్టర్ గారిని కూడా కలిసాం, డిపిఓ గారిని కలిసాం. ఆ పంచాయతీ సెక్రటరీ ఏమిటి అని మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ అందరూ ప్రశ్నిస్తే, మా పెద్దలందరూ ప్రశ్నిస్తే, నేను అడిగిన చోటల్లా సంతకం పెడితే సర్పంచ్ నేను చేస్తానంటాడు. ఆయన సొంత బిల్లులు చేసుకుంటాడు, ఆయన సొంత బిల్లులు పెట్టుకుంటాడు. ఆ పంచాయతీలో డబ్బులు డ్రా చేయాలి, ఏదో రకంగా డ్రా చేయిందే నేను చేయను అంటాడు. ఇది ఆయన చెప్పే తీరు. మళ్ళీ ఇతని మీద వేరే ఊరోళ్ళు వచ్చి ఆయన్ని బెదిరింపులు చేసి పెత్తనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సర్పంచ్ని ఎన్నుకున్నాం, ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ని ఎన్నుకున్నాం, అట్లానే ఒక ఎంపీటీసీని ఎన్నుకున్నాం. ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ చేసేది ఏంటండి? ఇదేమన్నా టైం అయిపోయి పీరియడ్ అయిపోతే సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్ వేస్తే అప్పుడు సెక్రటరీ చేస్తాడు. అసలు సర్పంచ్లు ఇంకా సంవత్సర పాలన సమయం ఉంటే సర్పంచ్ పరిపాలనకి సర్పంచ్ని పక్కన పెట్టడం, ఎంపీటీసీని పక్కన పెట్టడం, ఎవరు చెప్పినా వినకపోవటం, అదేంటంటే నా ఇష్టం నా పెత్తనం అంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వాలి. దీన్ని కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. గ్రామస్తుల తరపున అందరం కూడా కలిసి కలెక్టర్ గారు
సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పి డిపిఓ గారిని కోరటం జరిగింది. ఖచ్చితంగా ఆయన కూడా మా గ్రామానికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి మాకు మంచినీళ్లు ఇబ్బందులు లేకుండా పరిపాలన, శానిటేషన్ సిబ్బంది వేరే గ్రామం వాళ్ళు వచ్చి మా గ్రామంలో చేయాల్సిన పరిస్థితి ఏంటండి? మా గ్రామంలో ఉన్నారు అంతకుముందు నియమింపబడిన వాళ్ళు, వాళ్ళనే తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళకి మరి శానిటేషన్ కూడా కొనసాగించాలి. బల్బులు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో, ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరటం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కేవలం మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామం, ఏకపక్ష విలేజ్ అని చెప్పి ఈరోజు పక్షపాతం చూపించి మా గ్రామంలో ఎటువంటి కనీస వస్తువులు కూడా ఈరోజు స్వస్తి పలికే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి వీటిని పునరుద్ధరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.